నిరుపేద తమ్ముడు తినడానికి అన్నం కూడా లేకున్న సమయంలో అన్నొచ్చి బిర్యానీ పెట్టాడు. ఒక్క గుంట లేని సమయంలో అన్న 135 కోట్ల భూమిని 7 కోట్లకే ఇచ్చిండు. అంత నిరుపేద తమ్ముడి గురించి అన్న గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. అంత పేదరికంలో ఉంటూ కూడా ఎట్లా బిర్యానీ ముక్కలు ఎట్లొచ్చినాయి, అంత పేదరికంలో ఉన్నా కూడా 135 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి 7 లక్షల డిస్కౌంట్లు ఎట్లొచ్చింది? రేవంత్ రెడ్డి తమ్ముడికే వర్తిస్తుందా? మాలాంటి సామాన్యులకు కూడా వర్తిస్తుందా? 135 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడ? బా, మనం కూడా నిరుపేదలమే కదా, మనకి ఇట్లా ఏమైనా ఆఫర్ ఉందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుదాం. రైట్, ఒకసారి ముచ్చట చూడండి. తమ్ముడి కోసం 135 కోట్ల భూమి అప్పగింత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ఫ్యామిలీ కోసం అధికారం పక్కన పెట్టుకొని సర్కార్ భూములు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన తమ్ముడి కొండల్ రెడ్డి సంబంధించిన ఓ చిన్న సంస్థ కోసం ఏకంగా TGIICకి చెందిన రూపాయలు 135 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే కేటాయించారని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏ అర్హతతో ఈ కంపెనీ భూములను కేటాయించారనే చర్చ ఇక్కడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అగ్వకు 5 ఎకరాల సర్కారు భూమి TGIICకి చెందిన అనుమల కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థకు అప్పగింత. ప్రస్తుతం జీడిమెట్లలో చిన్న గోదాంలో కంపెనీ ఫ్యామిలీ కోసం అధికార దుర్వినియోగం. బాబా, నేను కంపెనీలు ఏడో చూడలే. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా గిన్ని కంపెనీలు చూడలే నేను. రేవంత్ రెడ్డి కంపెనీలు, కేసీఆర్ ఏమో కంపెనీలు చేస్తే తీసుకొచ్చాడు, పెట్టిండు. అదే సంవత్సరంలో దానికి పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక దోహద కూడా పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు అట్లా కాదు. వాళ్ళు భూములు ఇప్పుడు కబ్జా చేసేది, అంటే భూములు తీసుకుంటారు. తీసుకొని ఫ్యూచర్ సిటీ, ఎప్పుడు సార్ ఫ్యూచర్ సిటీ అంటే 2050 సంవత్సరంలో ఫ్యూచర్ సిటీ ఇది, ఇప్పటిది కాదు. 2050 సంవత్సరంలో బిల్డింగ్ నిర్మిస్తాం. ఇప్పటిదాకా ల్యాండ్ మాత్రం కొండరెడ్డి పేరు మీద ఉంచుతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం ఆహార నిశలు అన్ని మానేసి తెలంగాణ కోసమే ఉన్నోడు, తెలంగాణ సాగు నోట్ల తరబెట్టి తెచ్చిన నాయకుడు, 11 రోజులు ఆమర నిరాహార దీక్షను చేపట్టిన నాయకుడు. చెప్పిన కదా, నిరుపేద తమ్ముడికి నిరుపేద అన్న ఇచ్చే గిఫ్ట్. తినడానికి తిండి లేని సమయంలో కూడా బిర్యానీలు బగారా రైసులు వడ్డించిన అన్న చరిత్ర మనం చూసాం. ఈరోజు భూమి లేని నిరుపేద కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు 135 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని కాస్త 7 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందంటే ఎంత నిరుపేద బిడ్డనో, ఎంత నిరుపేద బిడ్డనో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. కొండల్ రెడ్డి కొండల్ని మింగుకుంటూ వస్తుందని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే కొండ పక్కన ఉన్న ల్యాండ్కే కన్నేసినట్టుగా వినబడతా ఉంది. 135 కోట్ల రూపాయలు ఎక్కడ, 7 కోట్ల రూపాయలు ఎక్కడ సారు? ఆ డిస్కౌంట్ ఆయనకే ఉందా, మాకు కూడా ఏమైనా వర్తిస్తుందా అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతుంది. భూమి లేని నిరుపేదలు ఈరోజు మాకు 3 ఎకరాలు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి మొదలుగా బోని చేసిండన్నట్టు. ఎవరికి? వాళ్ళ తమ్ముడి నుంచే మొదలు పెట్టిండు. వాళ్ళ తమ్ముడు నిరుపేద కదా, భూమి లేనోడు, ఆస్తులు లేనోడు, కార్లు లేనోడు, జెట్ సెక్యూరిటీ లేనోడు, అసలు నిరుపేద అంటే కటిక దరిద్రంలో బతుకుతున్న కొండల్ రెడ్డికి ఈరోజు మొదటి నిరుపేదలకు భూములు అందించే స్కీమ్లా మొదటి పేదోడికి రేవంత్ రెడ్డి గారు భూములు అందించిండు. ఎన్ని లక్షలు ఇచ్చిండయా అంటే 135 కోట్లకు సంబంధించిన భూమిని 7 కోట్ల రూపాయలు కట్టుబెట్టని చెప్పేసి కొంత ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఈరోజు అంత నిరుపేదలకు కూడా మనం అందరం అండగా నిలబడదాం. అవసరమైతే ఫోన్పే పెట్టి తలో 10 రూపాయలు కొడదాం, చాయ్ పైసల మందమైన కొడదాం, అవసరమైతే బిర్యానీ పైసల మందమైన కొడదాం. అటువంటి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఈరోజు ఆ బాధ్యత కూడా తెలంగాణ ప్రజలదే. ఈరోజు కుటుంబ పాలన చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. డిస్కౌంట్ మామూలు డిస్కౌంట్ కాదు. మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్లో తెలపండి. ఎందుకంటే ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి మీ ప్లాన్ కూడా నాకు అవసరం. ఎందుకంటే వాళ్ళను కూడా ఆదుకోవడం చాలా వరకు ఇప్పుడు అవసరం. మనకు తెలంగాణ ఎకానమీ డెవలప్ కావాలన్నా ఈ నిరుపేద కొండల్ రెడ్డికి మనం ఫోన్పేలు చేయాలా. ఇంకెక్కడైనా భూములు అగ్వాలో దొరికితే మాత్రం మొదల భూమి ఈయనకే ఇద్దాం, తర్వాత సార్ గారి సంతకం తీసుకుందాం. ఓకేనా మిత్రులారా?